ఆటోల్లో ప్రయాణం మరింత భద్రతగా ఉండాలనే లక్ష్యంతో శ్రీకాకుళం జిల్లా పోలీస్ యంత్రాంగం సురక్ష పేరుతో క్యూఆర్ కోడ్ స్కాన్ యాప్ను రూపకల్పన చేసింది. ఈ మేరకు శనివారం స్థానిక ఆటోలకు క్యూఆర్ కోడ్ను క్రమ పద్ధతిలో కేటాయిస్తూ అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సురక్ష క్యూఆర్ కోడ్ ఉపయోగాలను ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ట్రాఫిక్ సమస్యలు, ప్రయాణికుల భద్రత, కొన్ని నేరాలను అధిగమించవచ్చని ఆయన వివరించారు. రానున్న రోజుల్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి యాప్కు ఈ సురక్ష యాప్ను అనుసంధానం చేస్తామన్నారు. అదేవిధంగా ఆటో యజమానులకు మరింత అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు ఇచ్చారు. డిపార్ట్మెంట్ నెంబర్స్ ప్రకారం ఉమ్మడి శ్రీకాకుళం అంటే మన మన్యం శ్రీకాకుళం రెండు కలిపి 26,836 ఆటోలు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తోటి 26,000 చిల్లర. ఇవి కాకుండా మిగిలిన ట్యాక్సీలు, క్యాబ్స్ అన్ని కలిపి ఒక్కొక్క 5,000 వేసుకుంటే మొత్తం 31,000 ఉన్నాయి. ఇందులో ఊర్లో నుంచి టౌన్కి ఎవరు రావాలన్నా, స్కూల్స్కి పిల్లలు ఎవరు వెళ్ళాలన్నా, లేదంటే నార్మల్గా ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఎక్కువ మంది వాడేది ఆటో ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కార్లు అనేది తక్కువ, బైక్స్ వాడుతున్నారు. బట్ ఆటోస్లో వెళ్ళడం ఎక్కువ మంది ఎక్కువ మంది వాడుతున్నారు. సో అందుకని మనకు నెంబర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆటోస్ పైన అండ్ పబ్లిక్ ఎక్కువ మంది వాడుతున్నారు కాబట్టి ఆటోస్ పైన, ట్యాక్సీస్ పైన ఫస్ట్ ఫోకస్ పెట్టాను. వేరే ఊరికి వెళ్ళినప్పుడు కూడా లేదా జనరల్ పబ్లిక్ కుటుంబాలు కావచ్చు, పోలీస్ కుటుంబం కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక ఇన్సిడెంట్ జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆటో వెళ్తుంది, ఒక యాక్సిడెంట్ జరిగింది. నాకు తెలిసి ఒక 2 నెలల ముందు అనుకుంటా ఒక ఆటోకి యాక్సిడెంట్ జరిగితే ఆటో ఏదో కనుక్కోవడానికి మాకు 2 రోజులు పట్టింది. ఎందుకంటే దానిపై ఏం రిపేర్ చేయడం లేదు. ఆ డ్రైవర్ చనిపోయారు. సో ఆ డ్రైవర్ ఎక్కడ వాడో తెలియదు. అటున్న పబ్లిక్ మాకు తెలియదు, అతను మామూలుగా తీసుకొని వచ్చారని చెప్తున్నారు. అతను ఎవరో ట్రేస్ చేయడానికి, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడం కోసం, ఫలానా వ్యక్తి చనిపోయారని చెప్పడం కోసం మాకు 2 రోజులు పట్టింది. అదే మనకి స్కానర్ ఉంటే ఆటోమేటిక్ అందులో డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఆ స్కానర్ స్కాన్ చేసినప్పుడు ఇతను ఫలానా వ్యక్తి ఫలానా చోటు నుంచి వచ్చారు, ఇతను ఫోన్ నెంబర్, ఇతను ఫ్యామిలీ డీటెయిల్స్ మనకు తెలుస్తాయి కాబట్టి అది ఇన్ఫార్మ్ చేయడం ఈజీ అవుతుంది. ఎంతసేపు ఆటో వాళ్ళు తప్పు చేస్తారు కాబట్టి నేను ఇది పెట్టాను అన్న ఇంటెన్షన్తో కాకుండా, ఆలోచన కాకుండా, ఇది మీకు ఉపయోగపడుతుంది, పక్కన పబ్లిక్కి ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి దీన్ని మీకు సపోర్ట్ చేయాలని చెప్పి ఆ పోలీస్ అనేది మీకు రిక్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు కావచ్చు, చాలా యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది, ఆటో నెంబర్ తెలియదు, తెలిసిన ప్రయత్నం హాస్పిటల్ ఎంత వేగం పెట్టి ఎంత వేగం డెస్టినేషన్ రీచ్ చూస్తారు తప్ప ఈ ఆటో నెంబర్ అది ఒక మహిళా భద్రతకి సంబంధించి అందులో వాళ్ళు ఏదైనా ఇష్యూస్ చెప్పవచ్చు. సో ఈ సురక్ష ప్రోగ్రామ్ కూడా దాంట్లో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. అంటే మన ఆటోస్ కానీ, ట్యాక్సీస్ కానీ ఏదైనా వాడినప్పుడు ఆ వెహికల్ డీటెయిల్స్ అన్ని ఆ యాప్లో కూడా వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. ఆ ఇంటిగ్రేషన్ కూడా జరుగుతుంది మనకి. బట్ మనకు కావాల్సిన ఏంటంటే డిజైన్ సపోర్ట్ కావాలి. ఈ ఒక్క విషయంలోనే కాదు, ఇంకా చాలా మాట్లాడుతూ శ్రీనివాస్ గారు, భాస్కర్ అనుకున్నా. సో వాళ్ళు కూడా మాట్లాడుతూ ట్రాఫిక్ ఇష్యూస్ ఉంది, ఒక ఆటో వాళ్ళే కాదు, కారు వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు, బైక్ వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు, ఈవెన్ పోలీస్ వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు. సో అని చెప్తున్నారు. అది ఒప్పుకుంటున్నాను.